హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. రీసెంట్గా నాకు అర్థమైన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే లాస్ట్ వీక్ నేను హెయిర్ కటింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను అనమాట. అలా వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే వచ్చిన కస్టమర్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా హెయిర్ కటింగ్ చేస్తారన్నమాట. అన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళ టేస్ట్ ప్రకారం ఇతను హెయిర్ కటింగ్ చేస్తుంటాడు. సో నేను అతను ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే, మీ షాప్లో ఉన్న మిగతా వాళ్ళు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండరు కదా, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నావు అని చెప్పేసి అడిగాను అనమాట. దానికి అతను ఏం చెప్పాడంటే, సార్ పని అనేది ఎప్పుడైనా సరే పనే. నేను మిగతా వాళ్ళకు కూడా చెప్తాను, మీరు ఎలాగూ పని చేస్తున్నారు, చేసే పని చాలా మంచిగా చేయొచ్చు కదా అని నేను మిగతా వాళ్ళు కూడా చెప్తుంటాను, బట్ కొంతమంది వినరు అన్నాను అనమాట. అతను ఆ విషయం చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే అందులో ఒక చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఉందనిపించింది. యాక్చువల్లీ ఇది నాకు తెలిసినా కానీ అతను నాకు ఆ విషయాన్ని మరోసారి రిమైండ్ చేశాడు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేసేది మీ ఎవరికి ఈ విషయం తెలియదని కాదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మరోసారి రిమైండ్ చేద్దామని ఈ వీడియో నేను చేస్తున్నాను. అసలు మనం ఆలోచించే విధానంలోనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదేంటంటే, పని ఎవరైనా సరే ఎందుకు చేస్తారు? ఒకళ్ళు పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ రిజల్ట్ కోసం ఎవరైనా సరే పని చేస్తారు. రిజల్ట్ కోసం పని చేయడం అంటే ఏంటి? అదేంటంటే, ఇప్పుడు ఒక హెయిర్ కటింగ్ చేసే అతను చేసే పని ఎందుకు చేస్తాడంటే ఈచ్ పనికి తనకి ఎంత రిజల్ట్ వస్తుంది, అంటే తనకి ఎంత అమౌంట్ వస్తుందని చూస్తారన్నమాట. దాని ప్రకారం పని చేస్తాడు. ఎప్పుడైతే అతనికి ఆ రిజల్ట్ అనేది క్లారిటీ ఉందో, ఓన్లీ రిజల్ట్ కోసం పని చేస్తున్నాడో, ఇతను చేసే పని మీద పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు. ఎందుకంటే అతను ఫీల్ అవ్వచ్చు, నాకు తక్కువ పేమెంట్ వస్తుందనో, లేకపోతే ఓనర్ ఎక్కువ తీసుకుంటున్నాడనో, లేకపోతే వేరే ఏరియాలో ఇంకా ఎక్కువ వస్తుందనో, సంథింగ్ లైక్ దట్. ఒక విధానంగా ఆలోచించి అతను రిజల్ట్ గురించి ఎప్పుడైతే ఆలోచించాడో చేసే పని అంత ఇంట్రెస్టింగ్గా చేయడమాట. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మనం చేయాలనుకున్న పనిని కూడా కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్గా చేయలేం. తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం అని మనం దాన్ని వాయిదా వేస్తుంటాం అన్నమాట. అలా కూడా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, చేసే పని మనం ఇంట్రెస్టింగ్గా ఎందుకు చేయట్లేదు. రెండోది, చేయాల్సిన పని మనం ఎందుకు వాయిదా వేస్తున్నాం. ఈ రెండు ఎందుకు జరుగుతాయి అంటే, ఇప్పుడు చేసే పని ఎందుకు ఇంట్రెస్టింగ్గా చేయట్లేదంటే ఆల్రెడీ మనం అనుకున్నాం. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది మనకు అంత కిక్ ఉన్నప్పుడు, సాటిస్ఫైడ్ కానప్పుడు ఆ చేసే పని అంత బాగా చేయలేం. అలాగే చేయాల్సిన పని ఎందుకు మనం వాయిదా వేస్తాం. ఫస్ట్ నా గురించి నేను చూశాను. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేయడం, నేను గత 3-4 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర నేను కన్సిస్టెంట్గా వీడియోస్ చేయట్లేదు. ఎందుకు నేను అంత కన్సిస్టెంట్గా వీడియోస్ చేయట్లేదని ఆలోచించాను. అప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, నేను రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంత కష్టపడి ఇంత డెప్త్గా చెప్తాను, దీన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, అంటే షెడ్యూలింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా, అసలు రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇంత కష్టపడి పెట్టినా కానీ చాలామంది చూడకపోవచ్చు. ఏదో ఫ్యూ హండ్రెడ్స్లోనే వ్యూస్ వస్తాయి, మహా అయితే 1000-2000 వ్యూస్ వస్తాయి. దానికోసం ఎంత కష్టపడాలా? ఎక్కువ మంది కూడా ఏం పెద్ద అప్రిషియేట్ చేసి ఏం చేయరు కదా, ఎక్కువ మంది ఏం లైక్ చేయరు కదా. అలాంటప్పుడు నేను ఎందుకు అంత కష్టపడి వీడియోస్ చేయాలి అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుందన్నమాట. అప్పుడు నేను అంటే ఓకే, అంటే నేను కూడా రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను. సో రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను అని నాకు అర్థమైనప్పుడు, రిజల్ట్ గురించే కదా అందరూ ఆలోచిస్తారు, రిజల్ట్ గురించి ఆలోచించడంలో తప్పే ఉంది అని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్. అంటే ఈ పని చేసేది ఎవరు అని మనం ఆలోచించాల్సిన ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ గురించి. అంటే ఈ పర్సనే ఈ పని చేస్తున్నాడు. అంటే నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను, దానివల్ల ఒక రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇంతకుముందు ఈ రెండు ఆలోచించేవాడిని. అంటే నేను చేసే వర్క్ ఎటువంటి రిజల్ట్ వచ్చేది అని ఆలోచించి, అది నాకు అంత ఇంట్రెస్టింగ్గా లేక ఆ పని సరిగ్గా చేసేవాడిని కాదు. సో మరి దేని గురించి నేను ఆలోచించాలి అంటే, నేను ఆలోచించాల్సింది ఈ వర్క్ గురించి కాదు, నా గురించి ఆలోచించాలి. అంటే ఏ వ్యక్తి ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు? నేను ఏమనుకునేవాడిని అంటే, యూట్యూబ్ వీడియోస్ చేయాలి అంటే జనాలు అంతగా ఇంట్రెస్టింగ్గా చూడరేమో అనుకునేవాడిని. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చేసే పని అందరికీ ఎందుకు నచ్చాలి? అంటే నాకంతా చాలా బాగా తెలుసని కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు అందరూ చూడాలి? నెంబర్ 2, లైక్ చేయట్లేదు అన్నాను. ఈవెన్ నేను కూడా చాలా వీడియోస్ లైక్ చేయను, నచ్చినా కానీ. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు నా వీడియోస్ లైక్ చేయాలి? నెక్స్ట్ నెంబర్ 3, నేను చాలాసార్లు ఏమనుకుంటున్నా అంటే, వేరే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే కూడా వాళ్ళకి మిలియన్ వ్యూస్ వస్తాయి అని అనుకుంటాను కదా. యాక్చువల్లీ వాళ్ళకి అన్ని వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎంతో కాలం కన్సిస్టెంట్గా వీడియోస్ చేశారు, అందుకని వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి. నేను సరిగ్గా కన్సిస్టెంట్గా వీడియోస్ చేయకుండా నేను మాత్రం నా వీడియోస్ అందరూ చూడాలనుకోవడం, లైక్ చేయాలనుకోవడం అసలు ఎలా అవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే నాలో ఉంది. కానీ నేనేమనుకుంటున్నాను, రిజల్ట్ వెనక చూసి పనిని అంత గొప్పగా చేయట్లేదు. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి వీటిని నేను చూడగలిగానో, వాటిని నేను ఓవర్కమ్ చేయగలిగానో, ఆటోమేటిక్గా వర్క్ అనేది నేను చేస్తాను సరిగ్గా.
ఎప్పుడైతే వర్క్ అనేది సరిగ్గా జరిగిందో రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి నేను ఫోకస్ చేయాల్సింది ఇక్కడ, అంతేగాని ఇక్కడ కాదు. ఈవెన్ మనకి భగవద్గీతలో కోట్ ఉంటుంది, అదేంటంటే కర్మయందే నీకు అధికారం ఉంటుంది కానీ ఫలితం నందు కాదని చెప్పేసి. అంటే నేను ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. ఇక్కడ అంటే ఈ పని సరిగ్గా చేయింది ఎవరంటే ఈ వ్యక్తి, ఇక్కడ నేను ఫోకస్ చేయాలి, అంతేగాని ఇక్కడ కాదు. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది ఎలాగో. సో అదనమాట. ఏ పని అయినా సరే, అది ఎంత చిన్న పని కావచ్చు, అది ఎంత పెద్ద పని కావచ్చు, మనం పని మీద ఫోకస్ చేయాలి. ఆ పని చేసేది మనం. సో కాబట్టి ఎప్పుడన్నా పని సరిగ్గా జరగట్లేదంటే అర్థం ఏంటంటే మనలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థం అవుతుందన్నమాట. ఆ పని మనం ఎందుకు చేయలేకపోతున్నాము, అది కనుక మనకు ఒక్కసారి అర్థమయ్యి మనం ఒక సెల్ఫ్ రియలైజేషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పని బాగా చేస్తాం. పని బాగా చేస్తే రిజల్ట్ ఎలాగో వస్తుంది. సో దీని గురించి అసలు ఇప్పుడు పట్టించుకోకలేదు. యాక్చువల్లీ దీని మీద నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. ఏంటంటే దీన్ని బీయింగ్ అంటారు, దీన్ని డూయింగ్ అంటారు, దీన్ని హ్యావింగ్ అంటారు. మనం ఎప్పుడు కూడా బీయింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, హ్యావింగ్ మీద కాదు అని చెప్పేసి నేను ఇంకొంచెం డీటెయిల్గా కూడా వేరే వీడియో చేశాను. బట్ ఎనీహౌ ఈ వీడియో నాకు ట్రిగర్ అవడానికి కారణం, ఒక హెయిర్ కటింగ్ చేసే అతని వ్యక్తి కూడా తను చేసే పని అంత బాగా చేస్తున్నమాట. దానివల్ల నేను మళ్ళీ ఆలోచించి ఈ వీడియో చేశాను అనమాట. యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.